ఇప్పుడే ప్రియాంక చెప్పారు ఒక సినిమా గురించి. మూవీ పేరు డ్రాగన్. అందులో ఏంటంటే నెగిటివ్ డ్రాగన్, పాజిటివ్ డ్రాగన్ అని రెండు ఉంటాయి. మనం నెగిటివ్ గా థింక్ చేసామనుకో, నెగిటివ్ డ్రాగన్ మింగేస్తుంది. పాజిటివ్ గా థింక్ చేస్తే పాజిటివ్ డ్రాగన్ హెల్ప్ చేస్తాయి. అయితే అందులో బేబీ ఉంటుంది. ఆ బేబీ ఏంటంటే నెగిటివ్ డ్రాగన్ నుంచి భయపడుతూ ఉంటుంది. అయితే నేనేమి సాధించలేను, నా లైఫ్ అయిపోయిందని చెప్పి భయం వేసి సూసైడ్ చేసేసుకుంటుంది ఆ లైఫ్ లో. అయితే 1500 years తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటుంది. తీసుకుంటే ఏమవుతుందంటే సేమ్ మళ్ళీ నెగిటివ్ డ్రాగన్, పాజిటివ్ డ్రాగన్స్ ఉన్నాయి. వాటితో పోట్లాడుతూ ఉంటుంది. అయితే తను ఇంకా ఈ జన్మలో కూడా నేను ఇవన్నీ భరించలేకపోతున్నానని ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఫీల్ అవుతూ ఉంటే తనకి ఏమవుతుందంటే మాస్టర్స్ కనిపించి డ్రీమ్స్ లో నీ లైఫ్ ఇలా ఉంది, నువ్వు ఇది చూసుకొని కంపల్సరీ పాజిటివ్ డ్రాగన్ లో కలాలి అని చెప్పి చెప్తారు. అయినా సరే తను భయపడుతూ ఉంటుంది. నాకు ఎలాగైతే ఆ పాజిటివ్ డ్రాగన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. నెగిటివ్ డ్రాగన్స్ ఎన్ని పెట్టినా సరే భయపడకుండా నేను చేయగలను అని కాన్ఫిడెంట్ ఈ లైఫ్ నేను వేస్ట్ చేసుకోను అని చెప్పి అప్పుడు ఏమవుతుందంటే అది పాజిటివ్ డ్రాగన్ లో కలుస్తుంది. ఇదే కాన్సెప్ట్. నెగటివ్ డ్రాగన్ ఎప్పుడు మనం మింగేస్తూ ఉంటుంది. పాజిటివ్ డ్రాగన్ విల్ బికమ్ అ ఫ్రెండ్ అండ్ అలై ఫ్రెండ్ అన్నమాట. అవతార్ సినిమా ఎంతమంది చూసాక, అవతార్ అనే సినిమా తెలుగులో కూడా చక్కగా అందరూ ఆల్మోస్ట్ ఎవరివన్ చూసారు. దాంట్లో కూడా అంతే, ఈ డిఫరెంట్ ఆకృతితో ఉండే ఈ క్రియేచర్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. పెద్ద పెద్ద క్రూర మృగాలుగా వాటి మీద కూడా ఎక్కి స్వారీ చేస్తాడు భయం లేకుండా. మనం భయాన్ని ఎదుర్కొని దానికి ఎదురుకుండా వెళ్ళి పోరాటం చేసి వెళ్తే అది ఫ్రెండ్ అవుతుంది. అది వాటిని అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది మనం పాజిటివ్ గా మార్చుకుంటే ఈ డ్రాగన్సే మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ దే బికమ్ అవర్ ఫ్రెండ్స్, దే బికమ్ అవర్ స్ట్రెంగ్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 7 డ్రాగన్స్ మనం 7 ఎవరైనా 7 రోల్ ప్లే చేద్దాం. అంటే ఫస్ట్ ఆత్మన్యూనత, దురహంకారం, ఆత్మవిశ్వాసం. 7 ఎవరైతే వాలంటీర్ చేయాలన్నారో వాళ్ళ దగ్గరికి ఒకసారి. వెరీ గుడ్, వండర్ఫుల్. We need 7 people. 7. Okay, madam. Very good. 4, 5. Good. Last time no video. So, ఇంకొక ఇద్దరు కావాలి. Okay, అనురాధ ప్లీజ్ కమ్. ఇంకొకటి రండి మేడం. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. సో ఫ్రెండ్స్, ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆత్మన్యూనత, ఓకే, మీరు దురహంకారం, వెరీ గుడ్. అండ్ ఆత్మ విధ్వంసనం, ఓకే, సెల్ఫ్ డిస్ట్రక్షన్. దురాశ, లోభిత్వం, గ్రీడ్. బలి పశువు అనే ఫీలింగ్, మార్టిర్డమ్, బలి పశువు. ఓకే మేడం, బలి పశువు. అసహనం, ఇంపేషన్స్, అసహనం. మంకు పట్టు ధోరణి, ఇంకా చాయిస్లెస్నెస్. ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కడం కూడా, ఎందుకంటే ఇవి రిజిస్టర్ అయిపోతాయి మనకి, ఇట్లా మన కళ్ళ ముందే చూస్తే కూడా ఎవ్రీథింగ్ విల్ we understand, we get these things are registered inside our brain or mind. So forever we'll remember them. Forever we know how these fears are affecting us. ఈ భయాలు మనల్ని ఎంత భయపెడుతుంటాయనేది మనకు అర్థమవుతుంది. సో ఒక్కొక్కరు కూడా ఇప్పుడు ఆత్మన్యూనత ఫస్ట్. మీరు మీ ఆత్మన్యూనతని మీరు చూపించాలన్నమాట అందరికి. ఎట్లా ఒక సిచ్యువేషన్ మీరు తీసుకుని, ఆ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, మీ లైఫ్ రియల్ సిచ్యువేషన్ అనేది ఉండొచ్చు, లేకపోతే ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ మీరు ప్రజెంట్ చేయండి. దాంట్లో మీరు ఆత్మన్యూనత ఎట్లా ప్రకటితమైంది, ఎట్లా ఎక్స్ప్రెస్ అయింది, మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ మీ మాటల ద్వారా కానీ చూపించండి. ఓకే, రైట్, యా. సో దిస్ ఈస్ ద స్టేజ్. ఓకే, we'll go a little behind and this is the stage. We'll watch him. So
ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర మనం మర్యాద ఇవ్వాలి అనేది చిన్నప్పటి నుంచి భావన ఉంటుంది. సో మనకి ఉండకూడదు అనుకున్నా వాళ్ళు చూస్తున్నారు, సో వాళ్ళకి జాలి అంటే మనకు గౌరవంగా ఇవ్వాలని లోపల ఒకటి ఉంటుంది, బయట మనం నటించాలి. సో నేను అది చేసి చూపిస్తాను సార్. అదే కదా సెల్ఫ్ డెప్రికేషన్. సో ఇలా మనం తగ్గించుకుని వాళ్ళ ముందు వెళ్ళేటట్టు అట్లా చిన్నప్పటి నుంచి ఆ తత్వం ఉండేది నాకు. సో దాన్ని నేను ఇప్పుడు ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత అలా దాన్ని తగ్గించుకున్నాను. సో ముందు అట్లా ఉండదు. Right, okay. I think that will be, his focus will be on the mic. So his body language we can't see. So it's okay. సో ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటున్నాను. ఇక్కడ వెళ్ళేటప్పుడు నేను పబ్బు చేసి దాని బాడీ లాంగ్వేజ్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను తెలుసుకున్నాను ఇంకా అంతా సమానం, నేను వాళ్ళ దగ్గర కాదు. అండ్ మీ మైక్ ఇస్తే ఏం చెప్తారో చూద్దాం. వితౌట్ సెల్ఫ్ డెప్రికేషన్. ఫస్ట్ సెల్ఫ్ డెప్రికేషన్, ఆత్మన్యూనతతో ఉంటే ఎట్లా మాట్లాడతారు, మైక్ ఇస్తున్నప్పుడు ఎట్లా ఉంటారు, ఆత్మన్యూనత లేకపోతే ఎట్లా ఉంటారు? ఓకే, నేను అందరి దగ్గర తక్కువ వాడిని కాబట్టి సో నేను ఎక్కువగా మాట్లాడడం నాకు రాదు. సో నేను తక్కువగా మాట్లాడుతున్నాను ఎందుకంటే అందరికన్నా నేను తక్కువగా జీవిస్తున్నాను. సో అందుకని నాకేం తెలియదు, వాళ్ళకి అన్నీ తెలుసు, నాకు తక్కువ తెలుసు. సో నేను ఇంకా సో తక్కువ, అందరి మీద తక్కువ. నేను అది నా లైఫ్లో చాలా ఎక్కువగా చూశాను. సో కాబట్టి నేను ఇలాగే జీవిస్తాను, ఇలాగే నా జీవితాంతం ఇలాగే ఉంటున్నాను. ఇది అక్కడ కొంచెం అది చేస్తున్నప్పుడు వడకాలన్నమాట మైక్. కట్ట కూడా కొంచెం కాళ్ళు అప్పుడప్పుడు కొంచెం వణుకుతారు, కొంచెం కాళ్ళు చెమటలు అప్పుడప్పుడు. బాడీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ గా అయిపోతుంది. ప్లస్ ఐ కాంటాక్ట్ ఉండదు, వాళ్ళు చూడడం కూడా ఎవరిని చూడరు, కొంచెం ఇట్లా వేసుకుంటున్నారు. మైక్ కాన్షియస్నెస్ ఉండదు, మైక్ దూరంగా పెట్టుకుంటారు, చాలా లో వాయిస్ లో మాట్లాడతారు. జీవమే లేదు. కాన్ఫిడెంట్ ఉంటే హలో మై డియర్ ఫ్రెండ్స్, వావ్ బ్యూటిఫుల్, అందరినీ కలవడం నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనంత ఆనందం. అట్లా ఒకసారి మనం ట్రై చేయండి. ఒకసారి మనకంతా థియేట్రిక్స్ అన్నమాట, థియేటర్ రోల్ ప్లేస్. మాట్లాడడం చాలా తక్కువ విషయం, అందరికన్నా చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. సో నేను అందరికన్నా తక్కువగా జీవిస్తున్నాను, బాగా జీవిస్తున్నాను. నేను నా జీవితం ఇలాగే గడిపిస్తున్నాను. సో అందరికన్నా చాలా తక్కువ. ఓకే, వెరీ గుడ్. లేకపోతే దేవదాస్ అంతా భ్రాంతి, మాయా. ఓకే, ఇప్పుడు కాన్ఫిడెంట్ కంటే ఎన్టీఆర్ గారు, ఆయన వెరీ కాన్ఫిడెంట్. తమ్ముళ్ళారా చెప్పేసి ఓకే, హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హాయ్, నేను ఇప్పుడు జీవితం హాయిగా జీవిస్తున్నాను, ఆనందంగా ఉన్నాను నేను. సో అందరూ సమానం. సో నేను ఎవరి దగ్గర కూడా ఆత్మనిర్భరతో జీవించిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ హ్యాపీగా జీవించడానికి వచ్చాము ఈ భూమి మీదకి. అది నేర్చుకుంటున్నాము, అలాగే జీవిస్తున్నాము. దీంట్లో భయపడిన అవసరమే లేదు, ఎవరి దగ్గర కూడా మనం భయపడిన అవసరం లేదు. అందుకని అందరూ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ దురహంకారం, arrogance.
ఎరగెన్స్ అంటే ఇంకా మనం మామూలుగా లోపల డ్రాగన్ ఉంటుంది, బయట కూడా ప్రిటెండ్ చేస్తారు ఏమంటే మనమే ఒకసారి నన్ను కొట్టడానికి 5 మంది వచ్చారు. కొట్టడానికి 5 మంది వచ్చారు, నాకు ఆల్రెడీ తెలిసింది నన్ను కొట్టడానికి వచ్చారు. నేను కాలేజీలో ఉండగా బయటకు పిలిచి అశోక్ అంటే బయటకు పిలిచారండి. పిలుస్తారు 5 మంది వెనకాలంటే గేట్ అవతల తీసుకున్నాను. అక్కడ బడి నిలబెట్టారు, నన్ను కొట్టడానికి వచ్చారు. కాబట్టి నేనేం చేశానంటే ఇప్పుడు దురాన్ గారు నాకు ఎంత బాగా వర్కౌట్ ఎదుర్కొచ్చాను. వాడు ఎదురుకు వచ్చారు, నేను పోయినట్టే పోవడంతో వాడు వచ్చేసి నీ పేరు అశోక్ ఇది పనులు నాకు ఇంకోడు మామూలు కాదు నా భుజం చేసి లాగినట్టు లాక్కెళ్తాను. 5 మందిని చూసినా ఒక్కసారిగా రివర్స్ అయ్యి జేబులో నుంచి ఫోన్ తీశాను. ఎంతమంది వచ్చారా మీరు? 10 మంది వచ్చారు మీరు? ఇదే స్పాట్ కానీ లోపల నేను ఎంత భయపడుతున్నాను. మళ్ళీ ఈ ఫీలింగ్ కూడా ఉంది. ఈ వేళ కూడా ఆలోచించా, ఒకవేళ ఇది చేయకపోతే ఏమేమండి. ఇది కూడా ఒకసారి వర్కౌట్ అయిందంటే ఇప్పుడు దురహంకారం లేకపోతే ఇంకొక సిచ్యువేషన్ తీసుకొని ప్రజెంట్ చేయండి. ఇది లేదనుకోండి, అరగెన్స్ అనే ఈ భయం లేదు, ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్ లేదు. అంటే వాళ్ళు నన్ను జడ్జి చేస్తారు, న్యాయ నిర్ణయం చేస్తారు నా గురించి, వాళ్ళది ఏం లేదు. ఆథెంటిక్ లివింగ్ ఉంది. ఎట్లా ఉంటుందా ఇంకొక సిచ్యువేషన్? దురహంకారం లేకపోతే ఫస్ట్ ఇక్కడ అతను వచ్చిన పిలిచిన వెంటనే అశోక్ ఉన్నారా అలాంటి బయట వచ్చేసి దురహంకారం లేకుండా వచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ యూ రావడంతో హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్ హెల్ప్ నేను చేస్తాను తీసుకొని అనుకోండి పెట్టాడు సార్ మీరు కొట్టానికి వచ్చినట్టు అవును నేను చూసి చూస్తాను కూడా అన్నారనుకోండి సార్ నన్ను కొడితే మీకు ఆనందంగా ఉంటే కొట్టేసుకోండి ఒకటేంటంటే దురహంకారం అంటే మన ఆథెంటిక్ లివింగ్ అనేది ఉండదు. ఒక భయంతో అందరు నన్ను జడ్జ్ చేస్తారనే భయంతో మనం జీవిస్తాం. అంటే ఆథెంటిక్ లివింగ్ అంటే లోపల ఏముందో బయట కూడా అదే ఉండాలి. లోపల వేరేది బయట వేరేది ఉండకూడదు. ఆ దురహంకారం లేకపోతే రెండు ఒకటే ఉంటాయి. లోపల ఏమనుకుంటారో బయట కూడా అదే ఉంటుంది. ఇక్కడ దురహంకారం లేనప్పుడు నేను ఆల్రెడీ రెడీ ఉన్నాను తప్పదని కూడా. సో పర్ఫెక్ట్. అంటే యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్. అది దట్స్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. వెరీ గుడ్. నిన్న కూడా బండి తోలుకుంటా వచ్చేటప్పుడు వేరే పక్కన ఏదో అంటే ఏదో స్పీడ్ టెస్ట్ కింద అని చెప్పి గట్టి మాట్లాడాను. సారీ సార్ అని గట్టి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఆత్మ విధ్వంసనం మీరు రండి. సెల్ఫ్ డిస్ట్రక్షన్ మైక్ లేకపోతే మీరు ఫ్రీ ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యు వాంట్ యూజ్ ద మైక్ యు కెన్ యూజ్. ఫస్ట్ ఆత్మ విధ్వంసనం గురించి అండ్ దెన్ నేను మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క థింగ్ ని చేంజ్ చేసుకుంటూ లైఫ్ మీద ఆశ అనేది పెంపొందించుకున్నాను. ఓకే, ఫస్ట్ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐ మీన్ సమ్ ట్యాబ్లెట్ రియాక్షన్. అది జరిగిన వెంటనే అంతవరకు నార్మల్ గా యాసిటీస్ గా ఉండేవాడిని. బట్ జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు మొత్తం అంతా బ్లాంక్ అయిపోయింది, బ్లైండ్. సో ఆ టైంలో నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్, వాక్ ఎనీథింగ్. సో నాకు అట్లీస్ట్ మింగడానికి కూడా అయ్యేంత పరిస్థితుల్లో లేదు. సో అట్ దట్ టైం ఐ వాజ్ లైక్ ఏంటి పరిస్థితి, ఎవరికి రాదు నాకెందుకు వచ్చింది, మరి ఇంత దారుణంగా ఎలా ఉంది. ఐ వాజ్ ఫీలింగ్ దాట్. బట్ నేను ఒక ఫ్రెండ్ ని మీట్ అయ్యాను. మా ఫ్రెండ్ ప్రమీళ నెక్స్ట్ వేణు అని. సో వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత
ఇది సోల్ యొక్క వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. సో నువ్వు ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత సోల్ ఇట్ డాన్సెస్ ఎవ్రీ టైమ్ యూనో, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అందరికి రాదు. నెక్స్ట్ ఇది యూ హ్యావ్ చోజన్ దిస్ వన్, నీ అంతా నువ్వే అది సెలెక్ట్ చేసుకున్నావు. సో దీన్ని కూడా ఎంజాయ్ చెయ్యు అని చెప్పడం జరిగింది. సో టిల్ దెన్ ఐ వాజ్ డాన్సింగ్. నెక్స్ట్ ఆ తర్వాత నేను పత్రి సార్ దగ్గర వెళ్తే ఆయన చెప్పారు, సార్ నాకు ఎప్పుడు నయం అవుతుంది అని. ఆయన చెప్పారు, నీకు నయం కాలే కాదు అయితే ఏంటి అన్న, ఇలా మొహం చూసారు. సో తర్వాత నువ్వేం చేసావు తెలుసా, నువ్వు పూర్వజన్మలో ఒక మీ గురువుని నువ్వు మంచిని అదే వేడి వాటర్ పోసేసావు, అలాంటి వాడి నువ్వు నీకు అయిపోతుందా అన్నారు. అలా చూస్తాను అనమాట, ఏంటి ఇలా అంటున్నారు, ఇది నిజమా కాదా అని తను చెప్పారు. ఒక గ్రేట్ ఫార్ములా చెప్పారు అనమాట. అది ఎప్పటికీ నేను ఫరెవర్ గుర్తుంచుకుంటాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఉన్న స్థాయిలో ఉన్నతంగా జీవించు. టిల్ దెన్ ఐఎమ్ డాన్సింగ్. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ఏ పరిస్థితిలో ఏ స్థాయిలో ఉండు, చిన్న స్థాయిలో ఉన్నా పెద్ద స్థాయిలో ఉన్నా ఆ పొజిషన్ లో ఉన్నత స్థాయిలో ఎంత ఉన్నతంగా ఉండాలో మీ అన్ని మనస్సు బుద్ధి శరీరము అన్ని విధాలను ఉన్నత స్థాయిలో ఉండాలి. సో అప్పటి నుంచి ఇంకా నేను ఎంజాయ్ చేయడం మొదట. హ్యాపీ కదా, నిజమే కదా, ఉన్నత స్థాయిలో ఉన్నాను లేదా, ఈ టైంలో నేను ఎంత ఉన్నతంగా ఉండగలను. సో ఆ విధంగా ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇది కూడా సెల్ఫ్ డిస్ట్రక్షన్ లో జనరల్ గా డెత్ అర్జ్ అనేది ఉంటుంది, లైఫ్ అర్జ్ ఉండదు. లైఫ్ పార్టిసిపేట్ చేసి లైఫ్ లో మనం 100% 200% దీంట్లో లైఫ్ లో ఉండాలనేది ఉండదు అనమాట. లైఫ్ నుంచి విత్డ్రా అవుతూ ఉంటాం, దూరంగా వెళ్ళిపోవడం. దాంతో లైక్ మెనీ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తాం. ఒక్కోసారి we attract illness, we attract disasters, catastrophic things, we attract a lot of things because of that death urge. Life urge అనేది ఇంపార్టెంట్. చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఉన్నత స్థాయిలో జీవించడం. థ్యాంక్ యూ, దట్స్ రియల్లీ బ్యూటిఫుల్ మెసేజ్. తర్వాత నాలుగవది దురాస మేడం. దురాశగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది, రేపు ఎప్పుడన్నా పనికి వస్తే ఈ వస్తువు ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు పంచితే పెంచబడుతుంది అనేది నేర్చుకుంటాం. ధ్యానంలోకి వచ్చినాక మన దగ్గర ఉందా లేదా అని కూడా కాకుండా ఒక సంకల్పం పెట్టుకుంటే అది ఆటోమేటిక్ గా జరుగుతుంది అనే దానికి రీసెంట్ గా ఈ ధ్యాన మహాచక్రంలో మా ఇంటి దగ్గర ఒక పూజారి గారు ఉన్నారండి. ఆయనకి ధ్యానాంధ్రప్రదేశ్ చదవటం అంటే చాలా ఇష్టం. కానీ ఆయనకు వచ్చే శాలరీనే 3000. కానీ ప్రతి నెల వచ్చి మేడం బుక్ ఇస్తారా అని చెప్పి తీసుకొని వెళ్ళి చదివి తెచ్చేసుకుంటారన్నమాట. ఆయనకి ఈ సంవత్సరం నేను కడతాను సార్, నెక్స్ట్ ఇయర్ అలా మీరు చూసుకుందంటే 1 సంవత్సరం కట్టండి మేడం, తర్వాత నా పరిస్థితులు బాగైతే ధ్యానాంధ్రప్రదేశ్ కట్టుకుంటానని చెప్పారు. తర్వాత ధ్యాన మహాచక్రంకి వెళ్ళాను, అక్కడ చూస్తే నా దగ్గర డబ్బులు లేవండి. కానీ ఒక మేడం ఆస్ట్రల్ ఆపరేషన్స్ అనే క్లాస్కి వెళ్తూ నాకు ఆల్రెడీ ధ్యానాంధ్రప్రదేశ్ వస్తుందండి, నేను ఎవరికి కట్టాలి అని అడుగుతా ఉన్నారు. అడ్రస్ ఇచ్చానండి, కట్టారనమాట. మనకి కట్టాలనే చాలా చక్కగా ప్రజెంట్ చేస్తారు మేడం. పంచితే పెంచబడుతుంది, అదే ప్రిన్సిపల్. దాచుకుంటే దోచుకోబడతాం, ఎంత దాచుకుంటాం అంత దోచుకోబడతాం. పంచితే పెంచబడతాం. That's the only principle. Greed creates scarcity, and abundance creates sharing. Abundance is always sharing, always పంచడం. Abundance అంటే
థ్యాంక్ యూ, వండర్ఫుల్ మేడం. అండ్ తర్వాత బలిపశు 5 బలిపశు. Is it audible? Yes. Okay, I would like to share my own experience from childhood till date. Actually, my appraisal has supported me so much. పర్లేదు మేడం, మేము హెల్ప్ చేస్తాము. ఓకే, నేను పెరిగింది బాంబేలో. నాకు చదువు అంతా అక్కడే, కామన్ స్టడీస్ అండ్ అప్రైజల్ అంటే నా పెంపకం చాలా బాగుండేది. అవి సచ్ ఏ ఫ్రీ బర్డ్. ఈ డెవిల్స్ ఏమీ లేవు అసలు నా లైఫ్ లో ఒక్కడ కూడా అంత హ్యాపీగా బాగా పెరిగాను, చాలా బాగా పెరిగాను. కానీ of course I was carried away. నాది లవ్ మ్యారేజ్. మా హస్బెండ్ ఇస్ తమిళన్. నేను తెలుగు పర్సన్, చాలా టాలెంటెడ్ పర్సన్. నేను పెరిగిన బాంబే, ఆయన రిమోట్ రూరల్ విలేజ్ ఇన్ తమిళనాడు అనమాట. కానీ ఐ వాజ్ రిసీవ్డ్ వెల్ మై ఇన్-లాస్. కానీ ఐ వాజ్ అబాండెడ్. నా వైపు అందరూ నన్ను కొన్నాడు. తర్వాత కలుసుకోవడం అంత బాగా జరిగింది. ఈ డెవిల్స్ అప్పుడు కూడా నన్ను ఏది డిస్టర్బ్ చేయలేదు. బికాజ్ ఐ వాజ్ ఎమికల్. అందరితో కలిసిపోయాను, చాలా సరదాగా ఉండేదాన్ని. అంత రోజులు చాలా బాగా పోయాయి. మై హస్బెండ్ వాజ్ సో టాలెంటెడ్. ఆయన 3 బిజినెస్ ఎట్ ఏ టైం చేశారు. కానీ ఆయన బిజినెస్ లైఫ్ ఎంటర్ అయ్యాక నన్ను అఫ్ కోర్స్ ఇట్ డిడ్ంట్ హ్యావ్ దట్. ఆయన టైం లేక నన్ను చాలా చాలా అలాగా టైం స్పెండ్ చేయలేక అలాగా పిల్లల్ని మాత్రం చాలా బాగా పెంచాను. బట్ one single devil entered, that is ఇప్పుడు మీరన్న తెలుగులో చెప్పగలరు బలిపశు. అది ఎప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అండ్ హెల్త్ ఫ్యాక్టర్. నాకు హైపర్ టెన్షన్ ఫస్ట్, డయాబెటీస్ ఎంటర్ అయింది. దట్స్ ఆల్. ఐ ఎండెడ్ అప్ అనుకున్నాను. ఎందుకంటే సిచ్యువేషన్ నన్ను డిస్టర్బ్ చేయలేదు. బికాస్ స్ట్రాంగ్, చాలా బేసికల్గా వెరీ కాన్ఫిడెంట్ ఉన్నాను. నన్ను అంత డ్రాగన్స్ కెన్ డిస్టర్బ్ మీ. ఒక్కటి అది ఇట్స్ జెనెటికల్ ఫ్యాక్టర్. ఏం చేయలేమని ఏదేదో అయిపోయింది. బట్ ఐ వాస్ గెటింగ్ క్యారీడ్ అవే బై మై థాట్స్. అంపిటేషన్ అయిపోతా, అది అయిపోతా, ఇది అయిపోతా, ఏదేదో మై హస్బెండ్ యూస్ టు సపోర్ట్ మీ. నథింగ్ హ్యాపెన్. ఆయన చాలా కాన్ఫిడెంట్. ఇంకొక డెవిల్ ఎంటర్ అయినప్పుడు మా హస్బెండ్ టోటలీ క్యాన్సర్ వచ్చి 3 graphite factory in Bangalore, gas agency, Indian gas agency in Hosur, and electricals, electronics in Dharmapuri. ఇంత ఇన్కమ్ ఉన్నాడు ఆకలికి ఫుడ్కి లేకుండా అయిపోయాం. బికాజ్ ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ చీటెడ్ అస్. ఫుడ్కి లేదు. నేను జాబ్ చేస్తానంటే విలేజర్, హీ వోంట్ అలౌ మీ ఫర్ జాబ్. అస్సలు ఎక్కడికి వెళ్ళాం. ఏం లేదు. ఐ ఫాట్ విత్ హిమ్ అండ్ ఐ వెంట్ ఫర్ జాబ్. టీచర్గా వెళ్ళాను. దట్ లిటిల్ మీగర్ ఇన్కమ్ ఆఫ్ 5,000 ఏమొస్తుంది? హై స్టూడెంట్ ఫర్ హోమ్ ట్యూషన్, ఇంట్లో ట్యూషన్, స్కూల్ ట్యూషన్. హెక్టిక్ ఐ ఫేస్డ్. ఐ ఎండెడ్ అప్ విత్ డయాబెటీస్. 2వ డెవిల్ ఎంటర్ అయింది. 3వ డెవిల్ హైపర్ టెన్షన్ ఎంటర్ అయింది. దెన్ మై సన్ టోల్డ్, ఐ ఎడ్యుకేటెడ్ మై సన్ ఇన్ సైనిక్ స్కూల్. వాడు మమ్మీ నాకు చదువు ఎత్తిపెట్టి నేను జాబ్ చేస్తా, చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చు. వాడు ఎంటర్ అయ్యి ఈ స్టార్టెడ్ ఎర్నింగ్. నవ్ ఈజ్ ఎర్నింగ్ హ్యాండ్ఫుల్ 50,000. బాగా ఇన్కమ్ వస్తుంది. నన్ను అప్సెట్. ఐ టోల్డ్ ఐఎమ్ హ్యాపీ ఎట్ 2 months. నేను అలా ఉండలేను ఇంట్లో. కైండ్లీ డోంట్ స్టాప్ మీ అంటే వెండే ఐ వాంట్ యూ పేరెంట్స్ దే నోట్ ఎడ్యుకేట్ దర్ చిల్డ్రన్. మీరు వద్దు అని అప్సెట్. అప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అయ్యేదానంటే చెప్పలేనంత కన్ఫ్యూషన్. ఏది ఎప్పుడు ఏమైపోతుంది, డయాబెటీస్ ఏం చేస్తుంది, హైపర్ టెన్షన్ ఏం చేస్తుంది. బికాస్ ఓన్లీ మై హెల్త్ హెస్ carried me over. Otherwise no situation can disturb me. Gani, thanks to our Yogna and our Ranga, my best friend who has created a Ranga, my best friend, Dr. Newton garu class run chestaru. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు చాలా. ఆఫ్టర్ దిస్ యూ వోంట్ బిలీవ్, ఈ క్లాస్కి వచ్చాక నాకు హైపర్ టెన్షన్ పోయింది, బీపీ పోయింది. డాక్టర్ గారు అలా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, హౌ టు చెక్ ఇట్ అవుట్. ఐ ఆర్గనైజ్ మై సెల్ఫ్ అండ్
till date none of the devils have disturbed me. Devil anadi man thought lo undi ante antakani em ledhu. I was very challenging person. Elagante I have faced hell and in life. Man thought level lo man life undi adi man balance chesukovali. After coming here I am learning like anything. I am thankful to this class and I am thankful to our doctor. Living example how we can really face any challenge, Yes. come out completely without any impact or disturbance from that particular challenge or situation. Yes. You are the living example. Thank you, and we imprint this. She has given us such an inspiration to all of us today. Let's give one more time And clap. one more thing. Whenever my husband started neglecting me, my hubby's granny, 102 years, she was such a confident soul. She used to say, he's a good person, that's enough for you. He's earning for you and your children, that's enough. But I used to cry, he ended up with cancer. How to survive? He doesn't let me go out for a job because rural mentality. I'm not such a woman, why he's so scared and other things. అంటే ఆమె అనేవారు వాడిని నేను మారుస్తానమ్మా. ఆమె మార్చి నేను ఆయనతో కైలు పెట్టుకొని దెబ్బలాట పెట్టుకొని వెళ్తే ఇంటికి వస్తే ఎడపెట్టేసుకునేవారు. ఇంట్లో రానిచ్చేవారు వర్కింగ్. బికాస్ మా అత్తోడి ఇంట్లో ఏంటంటే ఆ పల్లెటూరు వాతావరణం, వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లోనే చచ్చిపోవాలి. నేనేమో బాంబేలో పెరిగాను. చెప్పాను ఉంటే ఒంట్లో లేకుండా నేను ఉంటే ఒంట్లో లేకుండా అంటే మన ఇద్దరం పస్తుంటాం, పిల్లలు పస్తుంటారా అంటే గ్రాండీ షీ యూజ్డ్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది విలేజ్ మా కల్టివేషన్. అయితే తక్కువ సోప్స్ అవి గ్రాండీ తేగలరా? వాట్ హెక్టిక్ ఐ ఫేస్డ్. మా సన్కి ఏమో 1 lakh per year కట్టాలి సైనిక్ స్కూల్. My goodness, I faced hell, but none of the day. Unbeatable confidence nalo. I have run down, what a woman I was. Doesn't matter. That's a health factor, age factor, I don't care. Now I am standing and I am living the heavenly abode. With your friends. ఒక మళ్ళీ పసుపు దానికి ఆపోజిట్ గా మీరు జీవిస్తున్నారు. యాక్చువల్ గా దాన్ని కంప్లీట్ గా వెరీ బిగినింగ్ నుంచి అట్లాంటి సిచ్యువేషన్స్, విక్టిమైజ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ యు ఆర్ నెవర్ ఎ విక్టిమ్, యు ఆర్ ఎ విక్టర్. యు ఆర్ విక్టోరియస్ ఉమెన్. రైట్, థ్యాంక్ యూ. అండ్ తర్వాత అసహనం, 6th డ్రాగన్. యు ఆర్ ఇంపేషన్స్ డ్రాగన్. రైట్. I think I was always searching, like not finding answers or reading too many books, or always in some activity basically. Always thinking, lot of thinking, and throughout the day I have to be busy. I didn't realize that for many years. Get out, read book, do something. I can't sit relaxed doing nothing. I'm sorry. రోజంతా ఏదో చేయాల్సిందే. పుస్తకం చదవాలి, లేకపోతే ఏదైనా పని చేయాలో, లేకపోతే ఎక్కడైనా తిరగాలో ఏదో. బట్ ఒక దగ్గర కూర్చొని ఏంది ఎట్లా అని కంప్లీట్గా రిజాల్వ్ చేసింది. ఆల్ హాఫ్ వే త్రూ బికాస్ ఆఫ్ మై ఇంపేషన్స్ వల్ల. చాలా పుస్తకాలు చదివేది, ఇచ్చేసేది. మెడిటేషన్ కూడా కష్టమే. న్యూట్రన్ అడిగేది నేను పండుకోవచ్చా, పడుకోవచ్చా, నేను కూర్చోలేను, ఇది చేయలేను, అది చేయలేను, అన్ని ఎక్స్క్యూజెస్. సో దానివల్ల ఇంపేషన్స్ వల్ల చేయలేకపోయేదానికి అన్ని మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి. ఇన్ఫీరియారిటీ అన్నీ ఉండేవి. సో అన్నీ ఐ వాజ్ బ్యూటిఫుల్ మిక్స్చర్. సో వన్స్ అంటే చూస్తా కొంచెం స్లోగా కొంచెం మెడిటేషన్, కొంచెం ట్రైంగ్ టు లెర్న్ లిటిల్ ఫ్రమ్ డాక్టర్ ఫ్రమ్ ఎవ్రీబడి. అంటే కొంచెం అర్థమైంది. ఐ కెన్
ఐఎమ్ లెర్నింగ్ సమ్వేర్, అంటే నాట్ టోటలీ మిస్ఫిట్, నేర్చుకుంటున్నాను. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఉన్నాయి. నేను ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి ధైర్యంగా, అది తెలుసుకున్న ఫైనల్. ఇంపేషన్స్ ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఉంటుంది. అండ్ ఇప్పుడు నేనేం చేయటం, కంప్లీట్ రిలాక్సేషన్. ఇప్పుడు నా సిచ్యువేషన్ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఇస్ టోటల్ రిలాక్సేషన్, జస్ట్ సిట్టింగ్ అండ్ డూయింగ్ దట్. ఏం చేయటం నేను చదువుతాను, అన్నం తింటాను, నిద్రపోయి లేస్తాను. అది పెద్ద చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు, ఏదైనా చేయాలి. సో అది దాని నుంచి నేను నేర్చుకున్నానంటే ఈ మూమెంట్లో ఉండాలి మనం. ఈ మూమెంట్ ఏం చెప్తుందో అది చేయాలంటే. ఫ్యూచర్ గురించి పాస్ట్ గురించి వదిలేసి ఈ మూమెంట్లో ఉంటే అదే సొల్యూషన్ ఇస్తుంది. Wonderful, wonderful. And how you will be if you are completely come out of this dragon patience? You are more patient. Can you tell about that situation when you completely imbibe that patience? You're so patient. You can do nothing and still happy. That's actually a Buddhahood. Doing nothing is Buddhahood. When you can be still and sit still, nothing, but you are very, very happy. People want something every time. They want to fill their life with something. Nobody wants to be nothing. Only Buddha has been so courageous to be nothing. Yeah, please present this. How will your life will be if you are opposite of this impatience? అంటే ఒక ఐడియా వస్తుంది, అంటే ఒక కారణం ఉంది నాకు లైఫ్ని ఎంజాయ్ చేసేదాన్ని. లైఫ్ జస్ట్ ఎంజాయ్ లైఫ్ ఫర్ నథింగ్, డూ వాట్ ఎవర్ యూ డూయింగ్ ఫర్ నథింగ్, అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో యూ గెట్ ఎవ్రీథింగ్ దో you're doing nothing. That's beautiful message. Doing nothing, you will get everything. That's what is Nirvana. Nirvana antene adi. Be zero, then you will become a hero. Zero to hero. Those who can become zeros, utter zeros, they collapse their egos, they do nothing, they can be still, unconditional, no cause, uncaused, unborn. Then they are nothing and they have everything. Buddha can sit idly in the stillness for years. And ఆయన చుట్టూరా మనుషులు అక్కర్లేదు, వస్తువులు అక్కర్లేదు, సంపద అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. Just being nothing. It's called beingness. Buddha practiced his whole life being, how to be. He stopped doing. In the life, మన జీవితంలో మనం డూయింగ్ గురించి నేర్చుకుంటాం. డూ ఆల్ ద టైమ్ డూయింగ్. బీయింగ్ అనేది when we stop doing, మన యొక్క అన్ని యాక్టివిటీస్ ని బంద్. మెడిటేషన్ లో ఏం చేస్తాం మనం? టోటల్ జీరో, డూ నథింగ్. అది ఇంపేషన్స్ డ్రాగన్ ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేస్తుంది, పేషెన్స్ డెవలప్ చేస్తుంది. మనం ఎంత పేషెంట్ గా కాగలమంటే అంత ఓర్పు, అంత సహనం. మనం పోలుస్తాం కూడా, బుధవేయం అంత సహనం ఉండాలి, అంత ఓర్పు ఉండాలి. అంత సహనము ఓర్పు మనం తీసుకురావచ్చు జస్ట్ త్రూ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్, జస్ట్ బీయింగ్. బ్యూటిఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వన్, మంకుపట్టు ధోరణి. ఆ రెండు సిచ్యువేషన్స్ గురించి. ఒకటి, మంకుపట్టు ధోరణి మీ లైఫ్ లో ఉంటే ఎట్లా ఉంటుంది, మంకుపట్టు ధోరణి లేకపోతే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది. చిన్నప్పుడు నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. 8th క్లాస్ 9th క్లాస్ టైంలో మా ఇంటి నుంచి స్కూల్ చాలా దూరం ఉండేది. ఓకే, నేను మా అన్నయ్యని నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు సైకిల్ తీయించాలి, నువ్వేం చేస్తావో తెలియదు, నాకు సైకిల్ కంపల్సరీ కావాలి. ఎంత ఫోర్స్ అంటే
అవతల వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ ఇవన్నీ నాకు ఆ ఏజ్లో తెలిసినా తెలియకపోయినా నాకు కావాల్సింది సైకిల్ కావాలి అనేసి ఎంతో ప్రెషర్ ఇచ్చేవాడిని. అది నాకు వచ్చేది కాదనమాట. చాలాసార్లు నేను ట్రై ఎంత చేసినా కానీ నా దగ్గరికి రాలేదు. బట్ సరే, దాని తర్వాత అది కాకుండా నాకున్న సిచ్యువేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, నాకున్న ఇబ్బందిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఆ తర్వాత తనంతా తానే వచ్చి ఓకే నువ్వు ఇంత ఇదవుతున్నావు అని తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కానీ దెన్ అది ఆ సైకిల్ తీయించడం జరిగింది. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలను. ఏంటంటే నాకున్న లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని చెప్పాను. కొన్ని పనులు చేయాలి అని అనుకున్నప్పుడు అది ఎంత నేను నా టైం ఎనర్జీ ఎంత దాని మీద నేను ఎఫర్ట్ పెట్టినా కానీ ఆ వర్క్ అయ్యేది కాదు. అలాంటప్పుడు మరింత దానిపైన నేను మళ్ళీ వర్క్ చేసేవాడిని. కానీ ఎంత నేను వర్క్ చేసే కొద్దీ అది ఆ వర్క్ జరగకుండా పోయేది. కానీ నా లోపల ధోరణి ఏంటంటే అది ఎందుకు అవ్వదు, అసలు అది చెయ్యాలి, నేను ఇప్పుడు అవ్వాలి అంతే, ఎందుకు అవ్వదు అని చెప్పేసి ఆ ఫోర్స్ ఇంకా వర్క్ చేసే కొద్దీ అది ఇంకా దూరం వెళ్ళిపోయేది. ఎప్పుడైతే నేను ఇది అవ్వలేదంటే దీని వెనకాల ఏముందో, ఓకే కొంచెం ఆగుదాం, కొంచెం ఆగుదాం అన్న ఆలోచన వచ్చేలోపు ఆ వర్క్ అయిపోయింది. ఓకే, దట్స్ వండర్ఫుల్. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని మనం ఆరాట పడుతుంటే ఏదైనా దాని వెనకాల పడుతుంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఆగినప్పుడు అదే మన చేతికి వస్తుంది. మనం దేని గురించి ఆరాట పడుతున్నాము, దేని గురించి పాకులాడుతున్నాము, మనం స్టాప్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆ సిగ్నల్ వస్తుంది, నో స్టాప్ సిగ్నల్ అన్నమాట. స్టాప్ యువర్ మైండ్, స్టాప్ యువర్ యాక్టివిటీ, స్టాప్ ఆల్ ద నాన్ సెన్స్, స్టాప్ యువర్ స్టూపిడిటీస్. స్టాప్ అయినప్పుడు మనం సంథింగ్ ఈస్ స్విచ్డ్ ఆన్, గ్రీన్ సిగ్నల్ ఒకటి వస్తుంది, ఎస్ సిగ్నల్ అన్నమాట ఫ్రమ్ లైఫ్. దట్స్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ. మంకుపట్టు ధోరణిలో మన ఫియర్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. భయం పట్ల, మార్పు పట్ల భయం. మార్పు అంటేనే భయం వస్తుంది, ఫియర్ ఆఫ్ చేంజ్. అందుకే అన్ని మంకుపట్టు. ఇప్పుడు సైకిల్ కొనివ్వాలి, ఇప్పుడే కొనివ్వాలి, వాళ్ళు మారిపోతారేమో, మళ్ళా వాళ్ళు దొరకదేమో, నాకు ఈ సైకిల్ నా చేతికి రాదు, ఇప్పుడే టెంపర్ ట్యాంట్రమ్, ఏడుస్తాను, ఎట్లాగైనా సాధించుకుంటాను నేను. ఎప్పుడైతే మీరు ఏడు మానేస్తారో, ఫ్లెక్సిబుల్ గా అయ్యారో, వెంటనే వాళ్ళే కొనిస్తారు. అంతే, ఏదైనా అంతే లైఫ్ లో. మనం ఏ భయం అయితే మనం భయపడుతున్నామో ఆ భయము మనల్ని చేంజ్ చేస్తుంటుంది. ఆ భయాన్ని ఫేస్ చేయాలి. ఆ భయం ఉందా, వాచ్, విట్నెస్, అండర్స్టాండ్ దిస్ ఈస్ ఎ ఫియర్, ఫేస్ ఇట్, దెన్ దట్ ఫియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఇట్ జాయిన్స్ యూ యాజ్ ఎ బిగ్ ఎనర్జీ. అదర్వైజ్ అది లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ లాస్ట్. ఆ ఎనర్జీ, ఆ భయం అనేది లాగేసి డ్రైన్ చేసేస్తుంది, వెళ్ళిపోతుంది నుంచి. చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మీరు బ్యాక్ మీ సీట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్పేస్తే వెళ్ళిపోండి, ఏదో ఒకటి, సంథింగ్ అబౌట్ ఒక్కొక్కళ్ళు. As far as I have learned in life, నేను నేర్చుకున్నదంతా ఆల్వేస్ బీ పాజిటివ్. అంటే నా పెంపకం అది, దానివల్ల నేను నిలబడగలిగాను. ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్. మన థాట్ లెవెలే మన లైఫ్, అందుకన్నా ఏం లేదు. ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా ఎలివేట్ అవుతున్నాను. అండ్ మై చిల్డ్రన్ కీప్ కిడింగ్ మీ, మమ్మీ థర్డ్ ఐ ఓపెన్ అయిపోతే ఇంకా అంతే, సాధారణ కూర్చోబెట్టి క్లాస్ పీకుతున్నారు, కప్ టీకి పనిష్మెంట్ ఇస్తున్నారు. ఐ గివ్ దెమ్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ నాకు ట్యూషన్ కావాలి కదా, నేను టీచర్ని కదా అని కూర్చోబెడతాను. సో నేను నేర్చుకున్నట్టే మీరు చాలా నేర్చుకొని లైఫ్లో నిలబడగలరు. బికాస్ వీఆర్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇన్ ఎ వెరీ డీసెంట్ అండ్ వెరీ చాలా మంచి పద్ధతిగా మనం నేర్చుకుంటున్నాం లైఫ్లో పైకి రావడానికి. నాకైతే నేను స్కూల్లో చేరే చిన్న పిల్లల్లో కూడా గమనించేదాన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ హిడెన్ టాలెంట్. చిన్న పిల్లల్లో కూడా ఎన్నో నేర్చుకున్నా. అలాగే ఇక్కడ ఫ్రెండ్స్లో ఎన్నో చూస్తున్నాను.
Always be positive, my friends. Thank you. Short and crisp. పంచదేవి పెంచబడుతుందని జస్ట్ మనం ఒక వాహకంగా ఉంటాం. చేసిన వాళ్ళకి చేయించుకోబడిన వాళ్ళకి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఆయన హైదరాబాద్ అతను, ఆ కట్టినవాడే పాల్గొచ్చ. ఇద్దరికి ఒక వాహకం లాగా నేను ఉపయోగపడ్డాను అనిపిస్తే. పెద్దల ముందు తల దించుకొని జీవించాలని నేర్పేవారు. సో తల దించుకొని కాదు, అందరి ముందు తల ఎత్తుకునేలా జీవించాలి. ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఉన్న స్థితిలో ఉన్నతంగా జీవించాలి. నా దురహంకారం పేరులోనే దుర్యోధనుడికి దుశ్శాసనుడికి అంత ఫీలింగ్ ఉంది. Silence. Okay. Entire before meditation, after meditation, అన్ని లైఫ్ మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. బిఫోర్ మెడిటేషన్ అందరికీ తెలిసే ఉంటుంది, మనం అందరం జీవించాం. ఆఫ్టర్ మెడిటేషన్ మూమెంట్ టు మూమెంట్ లివింగ్, క్షణ క్షణ జాగరూకత. ఈ యొక్క ఒకే ఒక విషయం మొత్తం హోల్ వరల్డ్లో కంప్లీట్గా జీవితం మొత్తం మారిపోయేలా చేస్తుంది. ఇప్పుడున్న ఈ 7 పాయింట్స్ కంప్లీట్గా 100% ఉన్నాయి సార్. నాకు ఇక్కడ ఉన్న 7 పాయింట్స్ కంప్లీట్గా ఉన్నాయి. ఎందుకంటే చైల్డిష్ అంతా కూడా నేను పేరెంట్స్ దగ్గర గడపలేకపోవడం అనేది సార్ క్లాస్ చెప్తుంటే అన్నీ మళ్ళీ నా యొక్క పాస్ట్లో ఉన్నటువంటి అన్ని హ్యాపెన్స్ గుర్తుకొచ్చాయన్నమాట. బట్ అయితే వాటన్నింటినీ మనం ఆ యొక్క జ్ఞానంతో వీటన్నింటినీ ఒక క్షణంలో అలా వాటన్నింటినీ దర్శించి క్లియర్ చేసుకోవచ్చు. వావ్, మూమెంట్ టు మూమెంట్. వాట్ యు హావ్ టోల్డ్ ఇస్ క్షణంలోనే ఎన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఆ మూమెంట్ బై మూమెంట్ లివింగ్, ఆ క్షణంలో జాగరూకత, నిత్య జాగరూకత. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ దురహంకారం అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. చిన్న వయసులో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి నేను 40 days మెడిటేషన్ చేసిన తర్వాత క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను. అందరూ నన్ను స్టేజ్ పైన పొగిడేవాళ్ళు అనమాట. ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి ఎలా చెప్తున్నాడు క్లాసెస్ ఇలా అని చెప్పేసి. ఇంత అసలు నేను భూమి మీద నిలబడలేదు. అసలు ఇంకా నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి, ఆకుల వాళ్ళు నిల్చో అంటే నిల్చోవాలి. అసలు నేను ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నా క్యాపబిలిటీ ఏంటి, ఎక్కడ అసలు ఎర్త్ ప్లేన్ లేదు, 12th ప్లేన్లో. దెన్ ఒకనొక సందర్భంలో నా లోపల ఎప్పటికప్పుడు ఇన్నర్ వాయిస్ గైడ్ చేస్తూ ఉండేది. ఒకసారి అందరం ఒకటే కదా, ఆ యొక్క అంటే ఏదో ఒక టైంలో రియలైజ్ అవుతాం. బట్ మెడిటేషన్ ఆ యొక్క మూమెంట్ టు మూమెంట్ లివింగ్, ఆ యొక్క అవేర్నెస్ మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని కరెక్ట్ పాత్లో తీసుకెళ్తుంది. ఒకప్పుడు విపరీతమైన అహంకారంతో ఉన్నాను. ఎంత అహంకారం అంటే అసలు నా ముందు ఎవరు కూడా సరి సమానంగా ఎవరు కనపడేవారు కాదు, అంత అహంకారంతో ఉన్నాను. బట్ మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ క్వాలిటీ లోపల ఉన్నటువంటి సరికానివన్నీ కూడా సరి అయిన విధంగా ఆ యొక్క జాగరూకతతో. సో ఫ్రెండ్స్, నిండుకొండ తొడకదు, ఎంత చక్కని సూక్తి. అండ్ ఎదుగుతున్న కొద్దీ వదకం అని, ఎంత ఎదుగుతుంటామో అంత వదగాలి మనం, అంత హ్యూమిలిటీ, అంత హంబుల్నెస్ మనలో రావాలి. ఎందుకంటే వీటిలో అన్నింటిలో నోటీస్ చేస్తే దురహంకారం అనేది మామూలుగా డయాగ్నోస్ చేయడం కొంచెం కష్టం, అది సూక్ష్మంగా ఉంటుంది. మిగతా బయటికి కనిపించేస్తుంటాయి మిగతా కూడా డ్రాగన్స్. బట్ దురహంకారం అనేది లోపలగా హిడన్ గా ఉంటుంది. అందరినీ మనం ఎక్కువగా చూస్తామో తక్కువగా చూస్తాం, ఆ రెండు కాదు. ఈ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుందాం,
అందరినీ ఈక్వల్ గా చూడటం, ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా చూడటం అంటే ఈ తారతమ్యాలనే ఉంటాయి భౌతికంగా. కొంతమంది ఎత్తుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, అవన్నీ ఉంటాయి. ఈక్వల్ గా అంటే సోల్ లెవెల్లో అందరూ ఈక్వల్సే. పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్, డివినిటీ ఈజ్ ఈక్వల్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ఒకళ్ళని ఎక్కువ హై పెడెస్టల్ లో కూర్చోబెట్టినా కూడా రాంగ్. నోబడీ ఈజ్ హైయర్ దాన్ యూ, నోబడీ ఈజ్ లోవర్ దాన్ యూ. ఒకళ్ళని తక్కువగా చూస్తున్నావంటే వెంటనే నువ్వు చెక్ చేసుకోవాలి. ఒకళ్ళని ఎక్కువగా చూస్తున్నావంటే అది కూడా చెక్ చేసుకోవాలి. రెండూ తప్పే. నో దాట్ యు ఆర్ ఈక్వల్. ఈవెన్ చైల్డ్ తో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళతో కూడా ఈక్వల్ గానే ప్రవర్తించాలి. వాడు కూడా నాకు ఈక్వల్ గానే ట్రీట్ చేయాలి వాళ్ళని. సో మన మెజర్ యార్డ్ స్టిక్ ఏంటంటే దురహంకారానికి ఇదే. మనం మిగతా వాళ్ళతో మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన బిహేవియర్స్ ఎక్కువగా చూస్తున్నామా, వాళ్ళు తక్కువగా చూస్తున్నామా, లేదా ఈక్వల్ గా చూస్తున్నామా. ఈ రోజు నుంచి ఈ కళ్ళు అందరినీ ఈక్వల్ గా చూడడం అనేది నేర్చుకోవాలి. మన హృదయంలో కూడా అదే భావన. ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ ఎన్ ఈక్వల్ బీయింగ్. బుద్ధుడు తన నిర్వాణము పరినిర్వాణం తర్వాత ఒకటే డిక్లరేషన్ ఆయన చెప్పాడు. ఆ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఒక స్థితిలో ఈగో అహంకారం వస్తుంది, అహంకార రాహిత్యం కూడా వస్తుంది. బుద్ధుడు అహంకారము అహంకార రాహిత్యం కూడా దాటాడు, 2 స్టేట్స్ ని దాటాడు. ఈగో నాన్ ఈగో స్టేట్స్ కూడా దాటి ఇంకా సర్వోత్తమైనటువంటి స్థితి అయినటువంటి అనర్థ స్థితికి వెళ్ళాడు. అక్కడ సోల్ అనుకుంటున్నా అది కూడా లేదు, అక్కడ జీరోనే ఉందని తెలుసుకున్నాడు. అక్కడ ఏం లేదు అని తెలుసుకున్నాడు. జీరో, వీఆర్ జీరోస్. ఎప్పుడైతే కంప్లీట్ గా యాక్సెప్ట్ చేశాడో దట్ ఐఎమ్ జీరో అని, ఐఎమ్ నథింగ్ అని, ఎవ్రీథింగ్ హీ హాస్ బికమ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ ఈక్వల్స్ వెన్ వీఆర్ జీరోస్. Know that everyone is equal. No one is inferior to you, no one is superior to you. మీకు ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్ తో మాట్లాడాలి, ఆ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడాలి. ఆయనతో కూడా ఈక్వల్ గా మాట్లాడండి. వణుకు రాకూడదు, తొడకూడదు, బెడకూడదు. ఆయన ముందు ఈక్వల్ గా చైర్లో కూర్చోవాలి, ఆయన ఎదురుగుండా కూర్చుని కళ్ళలో సూటిగా చూసి మాట్లాడాలి అంతే. ఆయన తక్కువ చూడద్దు, ఎక్కువ చూడద్దు. నువ్వు మెడిటేటర్ అని నువ్వు ఎక్కువ అని కాదు, ఆయన నాన్ మెడిటేటర్ అని తక్కువ అని కూడా కాదు. ట్రీట్ దెమ్ ఈక్వల్ అంతే. సేమ్ లెవెల్ ఆఫ్ కంపాక్షన్ తో. అదే మనకి యార్డ్ స్టిక్ అన్నమాట. ఒక్కసారి ఈ 7 మందికి కూడా చెప్పడం విధంగా మీరు చేశారు, చూపించారు. ఇప్పుడు ఒక మెడిటేషన్ చేద్దాము. ఇది ఒక ప్రాసెస్, నాట్ ఆనాపానసతి మెడిటేషన్. ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఫెయిరీ టేల్స్ లో ఎట్లా చేస్తామో, ఫెయిరీ టేల్ లో ఎట్లా మనం ఆ ఫెయిరీ టేల్ లో ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాం. ఫెయిరీస్ వరల్డ్, ఏంజలిక్ వరల్డ్. అక్కడ అన్ని కూడా ఒక అవతార్ మూవీలో ఉన్నట్టుగా ఉంటాయి, వేరే ప్రపంచం, మరో ప్రపంచం. ఇప్పుడు అట్లాంటి వేరే ఒక వరల్డ్ లోకి మనం వెళ్తాం. అక్కడ ఏంటంటే ఫస్ట్ మన ఈ డ్రాగన్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాం. మనకి ఏమేమి ఉన్నాయో అన్ని రండి అని చెప్తాం. ఇప్పుడు భయపడ్డాం. అవన్నీ ఫస్ట్ భయపెట్టడానికి ట్రై చేస్తాయి. ఒకటి కొంచెం భీకరంగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, కొన్ని నిప్పులు చిమ్ముకుంటూ వస్తాయి. స్టబ్బోర్న్నెస్, డ్రాగన్, అరోగెన్స్, ఈ సెల్ఫ్ డెప్రికేషన్, దురహంకారం ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్క డ్రాగన్ ఇట్లా వికృతంగా చూస్తూ భయపెట్టడానికి ట్రై చేస్తాయి. కొన్ని ఈవిల్ షేప్ లో, కొన్ని డెవిల్స్ లాగా, కొన్ని బ్రహ్మరాక్షసు లాగా అట్లా వస్తాయి. కానీ భయపడద్దు. ఈసారి ఎరుకతో మీ జ్ఞానం అనే ఖడ్గం తీయండి. ఎరుకతో కమ్ వాట్ మే ఐ ఫేస్ ఇట్ నౌ టుడే. ఆ దురహంకారాన్ని దగ్గరికి వెళ్తాను, నేను దాన్ని ఛేదిస్తాను. ఈరోజు వెళ్ళి దాన్ని ఛేదించండి. కొంత ఫైటింగ్ చేద్దాం. ఎంటర్ ద డ్రాగన్ సినిమా ఉంది, బ్రూస్ లీ సినిమా. ఆ విధంగా మనం కూడా ఎంటర్ ద డ్రాగన్, నౌ ఫేస్ ద డ్రాగన్. అప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రాగన్ ఇట్ బికమ్స్ యువర్ ఫ్రెండ్. ఇట్ విల్ నాట్ బి ఫియర్ఫుల్ ఆర్ ఫియర్